గాజులపల్లి వజ్రాల వేట వచ్చినాము. వజ్రాల వేటలో దిగి వాగులో వాటర్ కూడా ఎప్పుడో హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే తెలుసు కదా గాజులపల్లి వజ్రాల వేట ఆ ప్లేస్కి అయితే వచ్చినాము. సో మీరు వీడియోలలో చూసుకుంటే ఫస్ట్ వీడియోలలో చాలా మంది అయితే వచ్చినారు, ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అవి ఇవి అని చాలా మంది అయితే వచ్చారు, చూసినారు, వెతికినారు. కొంతమందికి దొరికినాయని, కొంతమందికి దొరకలేదని చెకింగ్ మిషన్లు చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది చెకింగ్లు కూడా చేసుకున్నారు. ఇన్ని పాయింట్లని అన్ని పాయింట్లని ఎక్కడెక్కడో నుంచి వచ్చి వెతికినారు. ఇప్పుడైతే అదే ప్లేస్ లో వచ్చినాము. నా పాత వీడియోలలో చూసుకుంటే ఇదే ప్లేస్లలో కుప్పలు తిప్పులుగా ఎంతో మంది జనాలు అయితే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మొత్తం శూన్యంగా అయితే ఉంది, అసలు ఎవ్వరు లేరు, పూర్తి సైలెన్స్ గా అయితే ఉంది ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా మీరు. ఇంకా ఆ సైడ్ మొత్తం అట్లా చూపించండి అన్న కెమెరా కొంచెం. ఇంకా ఆ సైడ్ అయితే ఫుల్ జనాలు ఎంతమంది ఉన్నారంటే అంతంతమంది ఉంటుండే. మొత్తము అసలు శూన్యం లెక్క ఉంది మొత్తము. ఇక్కడే ఉండడము, ఇక్కడే తినడము, ఇక్కడే వండుకోవడము వేరే లెవెల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వండుకున్న వాళ్ళు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడే తినేసి, ఇక్కడే వండేసుకుని, ఇక్కడే తినేసి అట్లయితే ఉన్నారు చాలా మంది అయితే. ఇప్పుడు అలా దూరం నుంచి చూసుకుంటే మనకు అక్కడ ఏదో రూమ్ లెక్కన ఏదో ఏర్పాటైతే చేసినారు. అది ఇదైతే ఇంకా మామూలు రొటీన్ ప్లేస్. జనాలు అయితే జీరో ఉన్నారు, కొంతమంది అయితే ఉన్నారు, అవతల అయితే ఉన్నారు. వెళ్దాం, ఆ సైడ్ కి కూడా వెళ్దాం. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. खतरे पड़ो नहीं करी ज्यादा होत नहीं आने का उसमें हो जाएगी। అయితే కొద్దిసేపు అయితే చేసినాను. సూది ముక్క రాళ్ళు కూడా దొరకడం లేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మామూలు రాళ్ళు అయితే ఉన్నాయి. మొత్తం తవ్వి 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 ఇక్కడైతే మొత్తం ఇచ్చేసేసినారు. ఇంకా వాటర్ ఫ్లో కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే పాత వీడియోలలో చూసుకుంటే ఈ వరకు కూడా ఉన్నాయి కొంచెం నీళ్ళు అయితే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 0 పాయింట్కి వచ్చేసినాయి నీళ్ళు, మొత్తం ఎండిపోయినాయి, అసలు ఏం లేదు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా అవుతుంది. అయితే మాట్లాడినాను, వాళ్ళకేమన్నా దొరికినాయా అనేది అయితే అడిగినాను. వాళ్ళైతే కొంతమంది 10 రోజుల నుంచి వస్తున్నారంట, కొంతమంది అయితే నెల నుంచి వస్తున్నారంట. వాళ్ళకైతే ఏమైతే దొరకలేదని వాళ్ళైతే చెప్పినారు. సరే మీరు ఎంత ఎత్తుకినా ఇక్కడైతే దొరకవు. వాగులో వాటర్ కూడా ఎప్పుడో పాతవి, చాలా రోజులైంది రాక కూడా. ఇక్కడ అంటే వర్షాలు పడాలి. ఇప్పుడు చలికాలం మొత్తం ఆల్మోస్ట్ ఇంకా మనకు ఇది జనవరి ఫిబ్రవరి నెల వరకు అయితే మనకు వర్షాలు అయితే లేవు. ఎట్లాంటి పరిస్థితుల్లో కానీ ఏమైనా తుఫాన్ వస్తే మట్టుకు వర్షాలు పడితే కానీ వర్షాకాలంలో పడినట్టయితే పడవు. ఇప్పుడు ఉన్న వాటర్ కూడా చాలా వరకు అయితే ఎండిపోయింది. కొంచెం కొంచెం ఫ్లో అయితే అవుతుంది కానీ ఫ్రెష్ లో వచ్చినంత అయితే లేదు. ఇప్పుడు వచ్చేసి అక్కడ వెతుకుతుండే, వాళ్ళకైతే చెప్పేసి పంపించేసిన, దొరకడం లేదు, ఎందుకు ఊరికే వెతుకుతున్నారని. అంటే వాళ్ళు కూడా దగ్గర నుంచే సిరివెల్ల, గాజులపల్లి అక్కడిక్కడ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కానీ లాంగ్ లో నుంచి అయితే వచ్చిన వాళ్ళు అయితే ఎవరైతే లేరు. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇట్లా చూపినా కొంచెం. సరే ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమంటే చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఓకే
ఓకే ఫ్రెండ్స్, చెప్పేది ఏమంటే వజ్రాలు అయితే ఇక్కడైతే దొరకడం లేదు. దూర ప్రాంతాల నుంచి అయితే దగ్గరకు అయితే రావద్దండి. ఇక్కడ వచ్చినప్పుడు కొంతమంది అయితే అడిగినారు, జొన్నగిరి వెళ్ళొచ్చా, పంతులు గారి పొలం ఉంది అక్కడికి అయితే వెళ్ళొచ్చా, పత్తికొండ, కొన్ని ఊర్ల పేర్లు అయితే చెప్పినారు. అక్కడ కూడా ఇప్పుడైతే ఎలాంటి వేకెన్సీ అయితే అంటే వజ్రాలు దొరుకుతున్నాయి, వజ్రాల వేట జరుగుతుంది, వెతుకుతున్నారు అనేది కూడా ఎటువంటి ఆధారాలు కూడా లేవు. నాకు తెలిసిన వాళ్ళతో తెలుసుకుంటే అక్కడైతే ప్రజలైతే రానియడం లేదు ఊర్లో వాళ్ళైతే అని చెప్పినారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దు. ఓకే, మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. బాయ్.